అండి. ప్రేమతో మీ రాణి. మా పెరట్లో అరటి చెట్టుకి అరటి గెల వచ్చింది. ఆ గెలకి ఉండే పువ్వును కోద్దామని వెళ్ళాను. అప్పటికే చాలా రోజులైంది. నేను కోసే టైంకి అరటి పువ్వు చాలా చిన్నదైపోయింది. అప్పటికే పువ్వు కొంతవరకు రాలిపోయింది. ఇదిగోండి ఇంతవరకే మిగిలింది. పెరట్లో అరటి చెట్టు ఉంటే ఎన్ని ఉపయోగాలో. పళ్ళు, ఆకులు, పువ్వులు, అరటి దువ్వ ఇలా అన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఆయుర్వేదంలో అయితే మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఈ అరటి పువ్వుతో అయితే చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. రోటి పచ్చడి కూడా చాలా బావుంటుంది. నాకైతే అరటి పువ్వు ఫ్రై అంటే చాలా ఇష్టం. మా అమ్మ కొబ్బరి తురుము వేసి అరటి పువ్వు ఫ్రై చేస్తుంది. చాలా చాలా బావుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా దాని టేస్ట్ వేరే లెవెల్. ఇక పండుగలకి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే మా అరిటాకులైతే కొయ్యాల్సిందే. రోజు తినే భోజనాన్ని అప్పుడప్పుడు అరిటాకులో చేయండి. ఆ టేస్ట్ ఎంత బావుంటుందో కదా! మీలో ఎంతమంది అరటి పువ్వు కూరని ఇష్టపడతారు? నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.